లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం చేవెళ్ల నియోజకవర్గంలో జరిగే జనజాతర సభకు సీఎం రేవంత్ హాజరవుతారు. ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నాయకులు సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నట్టు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మిషన్ 15 అంటే పార్లమెంట్ స్థానాలు దాదాపు 15 గెలిచే విధంగా కూడా మొత్తం ప్రణాళికలు రచించిన నేపథ్యంలో ఇదే విధంగా ప్రచారం కూడా అదే విధంగా జోరుగా కొనసాగిస్తున్నారు. నిన్న వరంగల్, నిన్న భువనగిరి, ఇలా ఈ రోజు సాయంత్రం కూడా చేవెళ్లలో సాయంత్రం భారీ జనజాతర సభకు కూడా హాజరయ్యేందుకు కూడా జనాలను తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఏంటంటే ఈ యొక్క 17 స్థానాలలో దాదాపు 15 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవాలని కూడా వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ప్రజల వద్దకు వెళ్లే విధంగా ఏదైతే కాంగ్రెస్ చేపడుతున్నటువంటి పథకాలు ప్రజలకు తెలిసే విధంగా కూడా సభలో అదే విధంగా ప్రతిపక్ష నేతలపై కూడా మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. ఏదైతే సీఎం కేసీఆర్ పై కూడా నిన్న ముఖ్యమంత్రి వరంగల్ సభలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దమ్ముంటే చర్చకు రా అని కూడా. ఇలాంటి పరిస్థితులలో అంటే ఏదైతే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఎంతో మేలు చేస్తుంది, సంక్షేమ పథకాలు అందిస్తుంది, అది కాంగ్రెస్ వల్లనే ఆయన కూడా సీఎం రేవంత్ కూడా ప్రతి సభలో చెప్పడం జరుగుతూ ఉంది. రుణమాఫీ కావచ్చు, కొన్ని అంటే సంక్షేమ పథకాలు అంటే రైతులకు అండగా ఉండేది ఒక తెలంగాణలో కాంగ్రెస్ మాత్రమే అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు చేవెళ్ల సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క జనజాతర సభ సాయంత్రం చేవెళ్లలో జరగనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరై ప్రసంగించనున్నారు. రాజ్ కుమార్, అయితే ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఏదైతే ఏఐటీసీ నుంచి అయితే ఎవరు వచ్చే అవకాశం లేదు. కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అంటే ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి నేతలు, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రంజిత్ రెడ్డితో మహబూబ్ నగర్ చేవెళ్లకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రులు అంటే కొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క సభకు హాజరవుతారు. ఈ యొక్క అంటే ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారం మాత్రం కేవలం రేవంత్ రెడ్డి మాటల యుద్ధమే కొనసాగుతా ఉంది. అంటే ఎవరు కూడా ఢిల్లీ నుంచి రానవసరం లేదు, ఏకతాటిపై కూడా ఎక్కువ సీట్లు తీసుకొస్తారని కూడా ఢిల్లీలో మాట ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు మాత్రం చేవెళ్లలో అంటే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే ఇప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా పథకాలు, అదేవిధంగా ప్రజలకు చేరువయ్యేలా పేదలకు అందే విధంగా సంక్షేమ పథకాలు చేరవేసేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ప్రతి సభలో చెప్తా ఉన్నారు. ఈ పార్లమెంట్ లో తప్పకుండా మీరు కాంగ్రెస్ కోటేయాలని కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో కానీ మాటలు అంటే ఒకరిపై ఒకరు ఏదైతే ఇప్పటికే ప్రతిపక్షాలపై కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్న తరుణంలో ఈ రోజు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది చూడాలి. రైట్ రాజ్ కుమార్.